తెలంగాణ ప్రభుత్వం వింత పోకడలు పోతుంది. ప్రభుత్వానికి పన్ను కట్టకపోతే ఆ ఇంటికి సంబంధించిన వృద్ధుల పెన్షన్ను నిలిపివేస్తుంది. రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టుకుంటే తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయన్నారు. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే ఆ వృద్ధుల బతుకుబండి నడిచేది ఎట్లా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రతి నెల 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు వస్తున్న 2,000 పింఛన్ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ మరోవైపు చేతికందిన పింఛన్ డబ్బును ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయమన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటి పన్ను ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇలా చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.